అది ఇప్పుడు కూడా టైం అవుతుంది వదిలిపే అంటున్నాడు. అన్న ఏదో చెప్దాం అనుకున్నాను, నీ గురించి మర్చిపోయాను. బలగం రిలీజ్ అవ్వలేదండి అప్పటికి, ఇంకా బలగం అండర్ ప్రొడక్షన్. అప్పుడు చెప్పాను ఈ కదా. సరే బలగం రిలీజ్ అయిన తర్వాత నాకు భయం వేసింది ఇంక చేయడేమో అని. తర్వాత ఒక రోజు వెళ్ళి కలిసా, బలగం తర్వాత వెళ్ళి కలిస్తే అన్న అని అనుమానంగా చూస్తున్నాను నేను. ఏంట్రా అన్నాడు. అంటే ఇప్పుడు ఈ సినిమా చేస్తావా అన్న, హీరో అయిపోయావు కదా అంటే, ఏ రోజైనా ఈ సినిమా నేనే చేస్తాను, నువ్వు ఇంకెవరికి చెప్పొద్దు అన్నాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇలాగే ఉన్నాడు. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ యువర్ సెల్ఫ్ అన్న, నువ్వు ఇలాగే ఉండు, ఎవరి కోసం మారద్దు. థ్యాంక్ యూ. నానిగారు సార్, చాలా చెప్పేశాం మీ గురించి, చాలా ఈవెంట్స్, చాలా సందర్భాలు, ఇప్పుడు మాట్లాడిన చాలామంది, అందరూ చెప్పినవి నిజాలు, కొత్తగా చెప్పడానికి ఏం లేదు. యు ఆర్ ద వన్ అండ్ ఓన్లీ అండి. మీరు అంటే మీకు తెలియదు అనుకుంటాను, ఇది బయట ఇండస్ట్రీలో నడుస్తూ ఉంటుంది. నాని ప్రోడక్ట్ అని ఒకటి తిరుగుతూ ఉంటుంది. హీఈస్ అ నాని ప్రోడక్ట్, హీఈస్ అ నాని ప్రోడక్ట్ అని ఒక 8-10 పేర్లు ఉంటాయి. ఆల్ ద డైరెక్టర్స్, మీరు ప్రొడ్యూస్ చేసి ఇంట్రడ్యూస్ చేసిన డైరెక్టర్స్ అవ్వచ్చు, మీరు హీరోగా చేసి ఇంట్రడ్యూస్ చేసిన డైరెక్టర్స్ అవ్వచ్చు, నాని ప్రోడక్ట్స్గా వాళ్ళు అలా స్టాంప్ వేసి ఉన్నారు. సో నాని ప్రోడక్ట్ అనేది ట్రేడ్ వర్గాల్లో నడిచే ఒక ఇది. ఈరోజు నేను కూడా ఒక నాని ప్రోడక్ట్ అయిపోయాను. ఇది ఒక లెగసీ అండి. అంటే కోట్ల రూపాయల ఆస్తుల్ని లేదా పెద్ద పెద్ద బిజినెస్లని కంటిన్యూ చేసే లెగసీ కన్నా కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేయడం అనే లెగసీ చాలా గొప్పది, చాలా గొప్ప లెగసీ ఇది. ఇలాంటి లెగసీలో నేను ఒక పార్ట్ అయినందుకు, అంటే నేను ఒక పార్ట్ అయినందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నానని కాదు, ఇట్స్ ఎ రెస్పాన్సిబిలిటీ అండి. నా మీద చాలా బాధ్యత. అంటే మీరు నమ్మిన విధానం ఎంత నమ్మారంటే, ఏంట్రా బాబు ఈ మనిషి అనిపించేది నాకు. అంటే ఏది అంటే ఒక డౌట్ కానీ లేదా ఏదో ఏంటి జగదీష్ ఇది అది కానీ అలాంటి ఏమీ లేకుండా ఒక మనిషిని ఇంతలా ఎలా నమ్మేస్తారో బాబు అనిపిస్తుంది. అంత నమ్మారు. ఆ నమ్మకం ఈజ్ అ రెస్పాన్సిబిలిటీ సార్. నేను మోసాను ఒక టీంని వేసుకొని, ఒక పెద్ద టీంని వేసుకొని మోసాను ఆ నమ్మకాన్ని. నేను 14వ తారీఖు ఆ నమ్మకం మొత్తం తిరిగి ఇచ్చేస్తాను సార్ మీకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నౌ కమింగ్ టు ద కోర్ట్ అండి. కోర్ట్ సినిమా గురించి చెప్పమంటే సంవత్సరంన్నర రాసాము, సంవత్సరం తీసాం. ఇక్కడ ఒక చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ ఉంటుంది. నేను నాన్నగారికి కథ చెప్పిన డేట్ ద డే March 13th, March 13వ తారీఖు కథ చెప్పాను, March 14వ తారీఖు సినిమా రిలీజ్. ఒక సంవత్సరం ఒక రోజులా గడిచిపోయింది. అంటే చాలా జరిగిపోయినాయి ఈ సంవత్సరంలో. ఒక సినిమా తయారైపోయింది, కానీ ఏ రోజు ఆ ఎనర్జీ మాత్రం తగ్గల. థ్యాంక్ యూ సార్. కోర్టు గురించి చెప్తున్నాను నేను. 2.5 గంటల కథ, 2.5 సంవత్సరాల కష్టం, ఇవి కాదు కోర్టు. కోర్టు అంటే ఏదో ఇదొక అందని ఆకాశం, ఒక అద్భుత కావ్యం, ఇలాంటివి ఏం చెప్పనండి. ఇవేం కాదు. ఇది కోర్టు ఏం కావ్యం కాదు, ఒక అద్భుతం కాదు. ఇది మనందరి జీవితం, మనందరికీ తెలియాల్సిన ఒక చిన్న నిజం, చాలా చిన్న ప్రయత్నం. రండి, March 14th థియేటర్కి రండి, మాట్లాడుకుందాం. ఆ రోజు మాట్లాడదాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ రామ్ జగదీష్ గారు, అండ్ విషింగ్ యూ సూపర్ సక్సెస్ ఫర్ ద మూవీ రిలీజ్ అండి. అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ మొత్తం కళకళలాడిపోతుంది మన ఫిలిం ఇండస్ట్రీ ఎన్ని ప్రీ రిలీజ్ ఈవెంట్లో. ఓకే, సో వాల్ పోస్టర్ సినిమా ఈ పేరు చెప్పగా